నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. పెన్షన్దారులు అంటే ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు చిన్న చూపు ఉందని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆరోపించారు. అందుకే పాలకులు ఇవ్వరని, ప్రతిపక్షం అడగదని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వికలాంగుల సన్నాహ సభ సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాలకుల ప్రతిపక్షాల వైఫల్యం కారణంగానే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పెన్షన్దారుల పెన్షన్ పెంపు కోసం పోరాటం చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల మీద ఆధారపడిన పేద వర్గాల ప్రజలు 50 లక్షల మంది ఉన్నారని, మరికొంతమంది 6-7 ఏళ్లుగా కొత్త పెన్షన్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచకుండా, కొత్తవి మంజూరు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. కేసీఆర్ను గద్దె దించితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నెల రోజుల్లోనే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి విస్మరించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో భాగంగా ఏప్రిల్ నుంచే పెన్షన్ పెంచి అమలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు వెంటనే పెన్షన్దారులకు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 3న హైదరాబాద్లో జరగబోయే వికలాంగుల చేయూత పెన్షన్దారుల మహాగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పెండల సమ్మయ్య, విహెచ్పిఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా కోఆర్డినేటర్ దండు శంకర్, సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ మంద కుమార్ మాదిగ, జిల్లా కో ఇన్ఛార్జ్ మల్లిగారి యాదగిరి మాదిగ, ఎంఆర్పిఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ముక్కపల్లి రాజు మాదిగ, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సామ్రాట్ ప్రకాష్ మాదిగ, మైసరాములు, ఎంఎస్పి సీనియర్ నాయకులు, విహెచ్పిఎస్ మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, విహెచ్పిఎస్ నాయకులు జింక యాదగిరి, ఎంఆర్పిఎస్ నాయకులు చింతకింది పరశురాములు, ఉస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనగంధర లక్ష్మీనారాయణ మాదిగ, నియోజకవర్గ కో ఇన్ఛార్జ్ మాట్ల వెంకటస్వామి, లావుడ్య సరిత, విహెచ్పిఎస్ ఉస్నాబాద్ నియోజకవర్గ నాయకులు చిరబోయిన రమేష్, నాయకులు బత్తుల చంద్రమౌళి, అక్కనపేట ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు జెన్ని రవి మాదిగ, బెజ్జంకి ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు వడ్లూరి పరశురాములు, కోహెడ మండల అధ్యక్షులు మంద మల్లేశం, ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, విహెచ్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, పెన్షన్దారులు తదితరులు పాల్గొన్నారు. ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు, ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు, ఒక్కడే ఒక్కడు ఎదురు నడిచే వీరుడు, చెదిరిపోయిన జాతులను కూడగట్టుతుంటాడు, చెదిరిపోయిన జాతులను కూడగట్టుతుంటాడు, చెదరగొట్ట శక్తుల చదరంగమాడే చాణక్యుడు. ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు. పసిగట్టినోడు, ఎదురొచ్చిన ఉప్పెనలకి చెమటలు పట్టించినోడు, చినుకై ఒక్కడ ధునికి తుఫానుగా ఎదిగినాడు, అసమానతల కొలలను సునామి వలె ముంచినోడు, లెక్కలేని రాబందుల రెక్కలు తెగ నరికినేడు, వర్గీకరణ వాట లెక్క తెలుసుతున్నవాడు. సూర్యుడు ఒక్కడే ఒక్కడు అందమంద కృష్ణుడు.
సాటి రాదు నింగి తనకు సాటి రాదు వర్గవర్ణ భేదాలకు ఉరితాళ్లను బిగించాడు పోరుకు పలు రకాల రాజ్యాంగం రచించాడు ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు నిలువెల్లా సమస్యలను కౌగిలించుకున్నవాడు వెనకబడిన తన జాతిని ముందుకు నడిపించేటోడు ముందుకు నడిపించేటోడు గుణపాఠం చెప్పుకుంటూ గుణపాలను దించినోడు ముట్టడులే పెట్టుబడిగా కట్టుబడిన గుణవంతుడు కట్టుబడిన గుణవంతుడు ధిక్కారమే భాస్వరముల నర నరాన పొదిగినోడు భారత ఖండముల కొత్త వెలుగై ఉదయించినోడు ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు ఒక్కడే ఒక్కడు ఎదురు నడిచే వీరుడు పెన్షన్ కోసమే ఎదురు చూసే పేద వర్గాలు దాదాపు 50 లక్షల మంది ఉన్నారు. ఈ పెన్షన్ల మీద ఆధారపడి బతికేటోళ్ళంటే పాలకులకు ప్రతిపక్షాలకు చాలా చిన్న చూపు ఉన్నది. ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడే బతికే వాళ్ళను ప్రభుత్వం మోసం చేస్తున్నది. మోసం చేస్తున్న ప్రభుత్వం కనిపిస్తున్నది కానీ ప్రశ్నించే ప్రతిపక్షం ఇక్కడ లేకుండా పోయింది. మోసం చేస్తున్న ప్రభుత్వం మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. మోసాన్ని ఎండగట్టి మోసానికి గురవుతున్న వర్గాల పక్షాన నిలబడే ప్రతిపక్షం ఇక్కడ లేదు. 20 నెలలుగా ఇది కళ్ళ ముందు సాక్ష్యం. 20 నెలలుగా ఇది కళ్ళ ముందు సాక్ష్యం. మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని చూస్తున్నాం, ప్రశ్నించే ప్రతిపక్షాన్ని చూడలేకపోతున్నాం. పేదల పక్షాన్ని నిలబడి మాట్లాడే గొంతులను పాలకుల రూపంగా ప్రతిపక్షాల రూపంగా చూడలేకపోతున్నాం. ఇట్లాంటి నేపథ్యంలోనే ఎవరున్నా లేకపోయినా నా వికలాంగుల పక్షాన, వృద్ధుల వితంతుల పక్షాన, పెన్షన్ మీద ఆధారపడి జీవించే ప్రజల పక్షాన ఎంఆర్పీఎస్ ఉన్నదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా, పాలకులకు హెచ్చరిక చేస్తున్నా. నేను ఇక్కడ పెన్షన్ మీద ఆధారపడేటోళ్ళ గురించి ఒకటే అవుతే, కొత్తగా పెన్షన్ దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు 6-7 ఏళ్లుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ లో కొత్త పెన్షన్ మంజూరు కాలే, ఈ గవర్నమెంట్ వచ్చినాక 20 నెలల్లో కొత్త పెన్షన్ మంజూరు కాలే. వాళ్ళ ఆవేదన అరణ్య రోదనంగా మారుతుంది. అంటే పెన్షను కొత్త ఇవ్వడం, 20 నెలలుగా పెన్షన్ పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్న, మోసం చేస్తున్న ముఖ్యమంత్రి వరకు ఉంటే రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో మోసం చేస్తున్నారు. ఆ రీత్యా నేను ఇతరత్ర కోణంలో నేను విశ్లేషణ చేస్తలేను కానీ పెన్షన్ పెంచే విషయంలో మాత్రం, పెన్షన్ హామీ అమలు చేసే విషయంలో మాత్రం ఇప్పటి వరకు నిర్లక్ష్యం వహించిన ముఖ్యమంత్రుల్లో నంబర్ 1 మోసగాడు రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తాను. ఇక్కడ రేవంత్ రెడ్డి కంటే, కేసీఆర్ కంటే 100 రెట్లు బెటర్ చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్ పెంచే విషయం. 100 రెట్లు బెటర్ పెన్షన్ పెంచే విషయం.